రామ నారాయణ రామ్. ఈ భూమిపై 800 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రజలందరూ భూమిపై భగవంతుడు లేదా అల్లా కుమారులుగా జన్మించారు. ఇక్కడ ధనవంతులు, రాజులు తమ పిల్లల్ని కూడా ధనవంతులుగా, రాజులుగా చేస్తారు. ప్రతి మనిషి తన కర్మలకు బాధ్యుడు. మనుషుల మనస్సులో అనేక ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను మనస్ఫూర్తిగా విశ్లేషించాలి. అలా చేస్తే మీరు తప్పు చేయబోతున్నారన్న విషయం ముందుగానే మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీ అంతరాత్మే మీను ఆపుతుంది. ఇది తప్పు, ఆగు, చేయవద్దు. మీరు భావిస్తే మీ అంతరాత్మ నిద్రపోతుంది అని. అయితే మీరు ఆ తప్పు పని చేయగలుగుతారు. అప్పుడు మీలోని అంతరాత్మ అడ్డుకోదు. మీరు అంతరాత్మ మాటలు వినకపోతే మీలో శక్తి తగ్గిపోతుంది. శరీరంగా, మానసికంగా, మేధసా పరంగా బలహీనంగా మారిపోతారు. అయినా మీరు వినకపోతే చివరికి శరీరం కూడా వదిలేయాల్సి వస్తుంది. అందుకే ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి ప్రకృతిని అనుసరించాలి. నేను చిన్నవాడిని ఉన్నప్పుడు చాలా ఎండగా ఉండేది. అప్పట్లో కరెంట్ కూడా లేదు. ఏసీ, ఫ్యాన్ లాంటివి ఉండేవి కావు. ఒకరోజు నేను మా ఇంటి పైకప్పు మీద చటాయి వేసుకుని నిద్రపోతూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉండిపోయాను. అప్పుడు నేను ఆలోచించాను, ఆకాశంలో ఇంతటి నక్షత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్నడూ అంతగా నక్షత్రాలు చూసిన గుర్తులేదు. ఆ ఆలోచనల మధ్యనే నిద్రలోకి వెళ్ళిపోయాను. కాని ఇప్పుడు ఆ ఆలోచనలన్నీ అర్థమయ్యాయి. ప్రకృతిని గురించి ఆలోచిస్తే లాభమే లాభం. నేను చిన్నప్పుడు నక్షత్రాల గురించి, ఆకాశం గురించి ఆలోచించాల్సిందిగా ఆ సంఘటనలే నన్ను ప్రేరేపించాయి. ప్రతి మనిషి ఆకాశం గురించి ఆలోచించాలి. ఆకాశంలో నక్షత్రాలు లేకపోతే భూమిపై వెలుగు ఉండేది కాదు. నక్షత్రాలున్నాయి కాబట్టే ఆకాశం ఉంది. ఆకాశం ఉంది కాబట్టే భూమి ఉంది. భూమి ఉంది కాబట్టే ఇక్కడ జీవితం ఉంది. మనుషులు వ్యవసాయం చేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. అందుకే ప్రతి మనిషి సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలి. తల్లిదండ్రులు అనుభవించే బాధను వారు తమ పిల్లలపై పెడతారు. ఆ తర్వాత పిల్లల మనసులో, మెదడులో భయం నింపుతారు. ఇది చేయకు, అది చేయకు అని. దాంతో ఆ పిల్లలు ఏం చేయాలన్నా భయపడతారు. వారు ఎదగలేరు. ఒక జైలులో చిక్కుకుంటారు. ఒకవేళ ఆ పిల్లలు ప్రకృతికి దగ్గరైతే వారికి అన్నీ అర్థమవుతాయి. ఎవరినైనా అడిగే అవసరం ఉండదు. ఆకాశానికి విలువ ఏ మనిషి పూర్తిగా అర్థం చేసుకోలేడు. ప్రకృతి గురించి సరైన విద్య లేదు ఉన్నా కూడా అంత మనస్ఫూర్తిగా చదవరు. ప్రకృతి మన తల్లిదండ్రులే, ఆకాశం మన తల్లిదండ్రులే. కానీ మనం ఆకాశపు ఆలోచనను వదిలేసి మనుషులచే సృష్టించిన వస్తువుల గురించే ఆలోచిస్తున్నాం. ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి పనులు చేస్తారు. కానీ కొంతమందికి ఎక్కువ డబ్బు వస్తుంది, మరికొందరికి తక్కువ. అందరికీ సమానంగా డబ్బు రావాలి. ఈ భేదభావాన్ని సమాజం నుంచి తొలగించాలి. ఎందుకంటే యజమాని ఎప్పటికప్పుడు ధనవంతుడవుతాడు, కానీ ఉద్యోగి మరింత పేదవుతాడు. అయితే యజమానిని ధనవంతుడిని చేసేవాడు కూడా అదే ఉద్యోగి. ఒక ఉద్యోగికి అతని శ్రమకు తగిన పారితోషికం రాకపోతే అతను నిరుత్సాహపడతాడు. నేను శ్రమిస్తున్నా, తక్కువే సంపాదిస్తున్నాను, నా పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నాను, తల్లిదండ్రుల సేవ చేయలేకపోతున్నాను. వారు బారైన ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి, కానీ యజమాని తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళతారు. ఇది సరికాదు. ఒకవేళ ఎవరో యజమాని కాలేకపోయినా వారికి సమాజంలో తగిన స్థానం ఉండాలి. కానీ అది జరగడం లేదు. ఆకాశంలో ఎలాంటి విభేదం ఉండదు, భూమిపైన కూడా ఉండకూడదు. భూమి మీద వ్యక్తిగత మాలికీ హక్కును తొలగించాలి. అప్పుడే సమాజం సరిగ్గా నడుస్తుంది. అందుకే ప్రకృతితో అనుబంధం పెంచుకోండి. ప్రకృతే గొప్ప ధర్మం. ప్రతి వ్యక్తి దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి రామ నారాయణ రామ్ను అనుసరిస్తే అతని జీవితం మెల్లిగా స్థిరంగా మారుతుంది. రామ నారాయణ రామ్ ఎప్పుడూ ప్రజలకు ఒకే ఒక బోధన ఇస్తారు. సదా సానుకూలంగా ఆలోచించండి. జీవితంలో మంచి పనులు చేయండి. వీలైనంత వరకు ఇతరుల మంచి కోసం కృషి చేయండి. రామ నారాయణ రామ్ ద్వారా సమాజంలో వ్యాపించిన నెగటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు తొలగించాలనే ప్రయత్నం జరుగుతోంది.